హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట్లు విత్ మీ శ్రావణి. ఈరోజు నేను క్యాప్సికమ్ కర్రీ, మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనం క్యాప్సికమ్ మసాలా కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 5 స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. ఆ పల్లీలు వేసుకొని నేనైతే 1/2 kg క్యాప్సికమ్కి ఒక 5 స్పూన్స్ వేసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ పల్లీలు వేసినాక అవి కొంచెం దూరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోవాలన్నమాట. చూడండి, ఇలా దూరగా వేయించుకున్నాక ఒక 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలి. అందులోనే వేసుకొని అవి కూడా బాగా చిటపటలాడే వరకు ఉంచండి. చూసారా, అవి కూడా కలర్ చేంజ్ అయ్యాయి. అలా కలర్ చేంజ్ అయ్యాక ఒక పక్కకు తీసుకొని చల్లారనిచ్చండి. ఇప్పుడు మళ్ళీ ఒక 1.5 స్పూన్ జీలకర్ర, అది కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా ఒక 1/2 చెక్క కొబ్బరి కుడక వేసుకున్నాను, ఎండు కొబ్బరి. అలా వేసుకొని ఇవి 2 ఫ్రై అయ్యాక ఒక స్పూన్ సాజీరా, ఒక స్పూన్ ఇలాచి, ఒక స్పూన్ లవంగ, అలాగే ఒక 4-5 పట్ట, ఇవి కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇవి ఎంత చక్కగా వేగితే మసాలా అంత టేస్ట్గా వస్తుందన్నమాట. చూడండి, అలా ఫ్రై అయ్యాక తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఈ క్యాప్సికమ్ అంతా కట్ చేసుకొని దాని లోపల ఉన్న సీడ్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసుకోలేదు. అలా మొత్తం తీసుకొని కట్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, నేను ఎలా వేస్తున్నానో అలా వేసి ఒక సైడ్ ఫ్రై చేయండి. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. ఒక సైడ్ ఫ్రై అయ్యాక మరొక సైడ్ దాన్ని తిప్పుకొని ఆ సైడ్ కూడా ఫ్రై చేసుకోండి. ఇలా 2 సైడ్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. అలాగే తింటుంటే టేస్ట్గా ఉంటుంది. సేమ్ మనము బిర్యానీ మనం బయట కొంటుంటే చికెన్ బిర్యానీలోకి కర్రీ ఇస్తారు కదా, సేమ్ అలా ఫ్లేవరే వస్తుంది. మేమైతే బిర్యానీ చేసినప్పుడు అలా దొడ్డు మిర్చితో చేసుకుంటాము. నార్మల్గా రైస్లోకి అయితే ఇలా క్యాప్సికమ్ వేసుకొని చేసుకుంటాం. చూసారా, ఫస్ట్ బ్యాచ్ అయిపోయాక నేను మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా వేసుకుంటున్నాను. ఇలా సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై అయిపోవాలన్నమాట. చూసారా ఇలా ఫ్రై అయ్యాయో. ఇలా పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా తరుక్కోవాలి. అవి వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. మీకు కొద్దిగా ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ వేసుకుంటాం కదా, కొద్దిగా ఆయిల్ తీసి అదే ఆయిల్లో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకోండి. ఇలా వేసుకొని 2 కలిపి కొద్దిసేపు నూనెలో మగ్గనివ్వండి. చూడండి, ఇలా ఆయిల్ కొంచెం అది ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం పైకి వచ్చాక ఇప్పుడు మనము టొమాటోస్ వేసుకుందాం. నేనైతే 2 టొమాటోస్ కట్ చేసి వేసుకున్నాను. ఈ టొమాటోస్ కొద్దిగా కలిపి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము టొమాటోస్ మగ్గడానికి. నేనైతే 1 స్పూన్ వేసాను. ఇది కూడా కలిపి మనము మూత పెట్టేసుకుందాం. కొద్దిసేపు ఈ ఆయిల్లో అవి మగ్గనిద్దాం. చూడండి, మగ్గుతున్నాయి. ఇవి ఇంకా కొంచెం స్మాష్ అయ్యేలా ఉడికించుకున్నాక మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చూడండి, ఇలా స్మాష్ అయిపోయాయో. మంచిగా నూనె కూడా పైకి తేలింది. సో ఇలా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. అప్పటి వరకు మగ్గించుకున్నాక ఇప్పుడు ఏం చేద్దామంటే
ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఏదైతే మసాలా పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని అందులో వేసేసుకుందాం. చూడండి, ఇలా మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకొని వేసి కలిపి కొంచెం సేపు అది కూడా నూనెలో ఫ్రై చేసుకుందాం, కొద్దిగా పచ్చివాసన పోయే వరకు. ఇది ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో, ఇలా పైకి తేలే వరకు ఆయిల్లో మగ్గనిద్దాం. సో ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి ఇప్పుడు 2.5 స్పూన్స్ కారం వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 2.5 స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే మసాలా కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఆ ఘాటు కూడా ఉంటుంది, అది కూడా చూసుకొని వేసుకోవాలి. అదంతా బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి అది మగ్గనిద్దాం. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలా పైకి వస్తే అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాము. నేనైతే 1.5 కప్పు వేసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. పుల్లగా తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, వద్దు అని మీడియంలో ఉండాలి అనుకుంటే ఒక 1 వేసుకోండి. సో అలా వేసుకున్నాక మళ్ళీ ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుందాం. ఎందుకంటే ఇది మనం క్యాప్సికమ్ వేసినాక మళ్ళీ మరుగుతుంది కాబట్టి అప్పుడు గ్రేవ్ అనేది చిక్కగా అవుతుంది. సో అందుకని చెప్పి ఒక 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి. నాకైతే సరిపోలేదు, మనం టొమాటో వేసినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చెక్ చేసుకొని వేసుకోవాలి. చూడండి ఇలా బాగా మసలేటప్పుడు ఒక 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలా వేసుకొని ఒకసారి అది కలిపేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికము, ఆ క్యాప్సికాన్ని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. అలా వేశాక ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఒక 10 మినిట్స్ అన్న దాన్ని ఉడకనిద్దాం. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకొచ్చి గ్రేవ్ అనేది మనకి చిక్కగా అవుతుంది. మీకు ఇంకా చిక్కగా కావాలంటే కూడా ఇంకొక 5 మినిట్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి దింపేయడమే. ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ మసాలా రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. మీరైతే క్యాప్సికమ్ని ఎలా వండుకుంటారో అది కూడా కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.